హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు విజయవాడ నుంచి జైపూర్ అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్ లో తెలుసా? చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో. ప్రస్తుతం టైం అయితే 10 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ 12 గంటల 5 నిమిషాలకి అయితే విజయవాడ రైల్వే స్టేషన్ కి వస్తుంది. ఇంకా మన ట్రైన్ నెంబర్ డిస్ప్లే బోర్డు మీద అయితే వేయలేదు. నాకు తెలిసి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 9 కని 10 కని వస్తుంది అనమాట. చెన్నై నుంచి బయలుదేరుతుంది, జైపూర్ దాకా వెళ్తుంది. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఉన్నాను. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి రాగానే నేను ట్రైన్ అయితే చూసాను. ఈ ట్రైన్ ఏంటంటే నర్స్పూర్ నుంచి లింగంపల్లి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ ICF కోచెస్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ లింగంపల్లి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నర్స్పూర్ ఎక్స్ప్రెస్ అన్నమాట ఈ ట్రైన్ పేరు. నర్స్పూర్ నుంచి ఎక్కడికి లింగంపల్లి అయితే వెళ్తుంది. నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం వీగో యాప్ లో IRCTC ట్రైన్ బుకింగ్స్, వీసాలు అలాగే బస్ బుకింగ్లు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్ లో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి. మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రస్తుతం టైం అయితే 10 గంటల 23 నిమిషాలు అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇంకొక ట్రైన్ అయితే రాబోతుంది. ఏ ట్రైన్ తెలుసా? శేషాద్రి ఎక్స్ప్రెస్. కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్ అనమాట. శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17210. బెంగళూరు హౌరా దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయలుదేరిపోయింది. అదిగోండి ఇప్పుడే వెళ్తుంది. ఇదిగో వచ్చేసింది శేషాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 విజయవాడ జంక్షన్ కి. కాకినాడ టౌన్ టు SMVBT బెంగళూరు. ఈ ట్రైన్ కి రేక్ షేర్ కూడా ఉంది. ఎక్కడెక్కడికి వెళ్తుంది తెలుసా? నాగర్కోయిల్ జంక్షన్ వెళ్తుంది, కోచ్వేలు వెళ్తుంది. శేషాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది ఇందాక ఎప్పుడు. ప్రస్తుతం టైం అయితే 11 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేది 12 గంటల 5 నిమిషాలకి. ప్లాట్ఫామ్ నెంబర్ ఏంటో చూసొద్దామని వెళ్తున్నాను. అదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12967 చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ అది ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వస్తుంది మన ట్రైన్. ప్రస్తుతం టైం వచ్చి 12 గంటల 7 నిమిషాలు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 12 గంటల 5 నిమిషాలకి రావాలి విజయవాడ జంక్షన్ కి. 12 గంటల 15 నిమిషాలకి అయితే విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరాలి. ఈసారి నేను 3rd AC అయితే చేపించుకున్నాను. నా కోచ్ నెంబర్ B6 దగ్గరకి అయితే కోచ్ పొజిషన్ కి అయితే వచ్చేసాను. 12 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. మన జైపూర్ బండి అయితే వచ్చేస్తుంది. చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్. లోకోమోటివ్ కలర్ చూడండి. WAP 7 లోకోమోటివ్. జైపూర్ MGR చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జనరల్ అయితే ఖాళీగానే ఉంది. అందరూ పడుకుని ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్ ఎంత ఖాళీ ఉంటుందని జైపూర్ బండికి. ఖాళీ అంటే ఖాళీగా ఉంది జనరల్. అండ్ డెడికేటెడ్ ఫస్ట్ క్లాస్ AC కోచ్ అయితే లేదు. HA1 ఉంది. HA1 అంటే తెలుసు కదా, అటు ఫస్ట్ AC సెకండ్ AC రెండు మిక్స్డ్ అయితే ఉంటుంది అనమాట ఆ కోచ్ లో. సో సెకండ్ AC కోచెస్ ఇవి. 2 డెడికేటెడ్ సెకండ్ AC కోచెస్ అయితే ఉన్నాయి. 6 థర్డ్ AC కోచ్లు అయితే ఉన్నాయి. నా కోచ్ లకు అయితే వచ్చాను. కోచ్ మెయింటెనెన్స్ అయితే బాగుందని చెప్తాను. నా లగేజ్ అయితే నా సీట్ దగ్గర పెట్టేశాను. సీట్ దగ్గర పెట్టేసి నేనైతే డోర్ దగ్గరకు వచ్చా. 12 గంటల 35 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ కి అయితే ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరాం. పదండి నాతో పాటు డిజిటల్ గా రెడీ ఉన్నారా జైపూర్ వరకు ప్రయాణించడానికి. విజయవాడ ఆంధ్రప్రదేశ్ కి లాస్ట్ స్టాప్. మిగతా విశేషాలన్నీ కూడా పొద్దున మాట్లాడుకుందాం. బై బై విజయవాడ జంక్షన్. ప్లాట్ఫామ్ మీద గట్టిగానే లాగారు. ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే స్లో అయిపోయింది బండి. విజయవాడ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి వరంగల్, తెలంగాణలో ఉంటుంది. గైస్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ రోజు ఇది. ప్రస్తుతం మనం బల్లార్షాన్ అయితే క్రాస్ చేస్తున్నాం. వెల్కమ్ టు మహారాష్ట్ర. రాత్రి కెమెరా ఆఫ్ చేశాక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎంటర్ అయ్యాం. తెలంగాణ నుంచి మహారాష్ట్ర అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఏమైందో తెలీదు, సడన్ గా గొంతు అయితే పోయింది. మేబీ వెదర్ చేంజ్ వల్ల అనుకుంటా. చలి మటుకు బీభత్సంగా ఉంది.
బళ్ళార్షా తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది చంద్రపూర్లో. బళ్ళార్షా తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది చంద్రపూర్కి. చంద్రపూర్ వచ్చి సెంట్రల్ రైల్వే జోన్ లో అయితే ఉంటుంది. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక అంటే చెన్నై నుంచి బయలుదేరాక చంద్రపూర్ వరకు మన ట్రైన్ 894 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది. చైన్ లాగర్ ఎవరో సడన్ గా ఆగిపోయింది. ఏంటి అన్నిసార్లు హాంక్ చేస్తున్నారు? అదిగోండి చంద్రపూర్ స్టేషన్. ఇంకా స్టేషన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బయటికి రాలేదు మన ట్రైన్. మన చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ ట్రైన్ కి రేక్ షేర్ అయితే ఉంది. రేక్ షేర్ దేంతో అనుకుంటున్నారు? జైపూర్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ తో. అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకోండి, అది వేరే విషయం. మహారాష్ట్రలోనే చలి ఎలా ఉందంటే ఇంకా మనం పైకి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు బయలుదేరింది మన ట్రైన్. గైస్, మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది నార్త్ వెస్టర్న్ రైల్వేస్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 6 minutes లేట్లో అయితే ఉన్నాం. మనమైతే వచ్చేసాం సేవాగ్రామ్ జంక్షన్ కి. నెక్స్ట్ స్టాప్ వచ్చి నాగ్పూర్ జంక్షన్. మన ట్రైన్ కి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే లోపు 2 సార్లు లోకో రివర్సల్ అయితే అవుద్ది. ఒకటి వచ్చి నగ్దా జంక్షన్ లో, ఇంకొకటి సవాయ్ మాధోపూర్ జంక్షన్ లో. 2 చోట్ల కూడా లోకో రివర్సల్ అయితే అవుతుంది మన ట్రైన్ కి. నగ్దా జంక్షన్ వచ్చి మధ్యప్రదేశ్ లో ఉంటుంది, సవాయ్ మాధోపూర్ వచ్చి రాజస్థాన్ లో ఉంటుంది. మన చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్ అనేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వీక్లీ ఉంటుందని చెప్పాను కదా. ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం అయితే ఉంటుంది ఈ ట్రైన్ సర్వీస్. సేవాగ్రామ్ జంక్షన్ నార్త్ వెస్టర్న్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది మన ట్రైన్. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సేవాగ్రామ్ జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం గైస్. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది నాగ్పూర్ జంక్షన్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో తెలుసా? 2184 కిలోమీటర్లు. అంటే దగ్గర 2200 కిలోమీటర్లు అనుకోండి. టోటల్ రన్ టైం ఎంతో తెలుసా? 37 గంటల 5 నిమిషాలు. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 37 గంటల 5 నిమిషాలు అయితే మనం ఈ ట్రైన్ లో ప్రయాణించాలి. అది మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్. కొట్టి పడేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. నాగ్పూర్ జంక్షన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం మనం. నాగ్పూర్ అవుటర్ లో ఆపేశారు మనల్ని. గైస్, మనం అయితే వచ్చేసాం నాగ్పూర్ జంక్షన్ కి. మనం ఇలా లోపలికి వెళ్తున్నాం. అటు సైడ్ నుంచి ఏదో ట్రైన్ అయితే బయటకు వస్తుంది. చూద్దాం ఏం ట్రైన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 15 నిమిషాలు లేట్ లో అయితే వచ్చాం మనం నాగ్పూర్ జంక్షన్ కి. ఏం ట్రైన్? వాప్ 4 లోకోమోటివ్. మహారాష్ట్ర ఎక్స్ప్రెస్. మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ కొల్హాపూర్, పూణే, గోండియా, కొల్హాపూర్. రేక్ షేర్ అయితే ఉంటుంది ఆ ట్రైన్ కి. చెన్నై నుంచి నాగ్పూర్ దాకా 1089 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన ట్రైన్. అరే అటు సైడ్ ట్రైన్ ఉంది. ఏం ట్రైన్? హౌరా ముంబై. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కూడా ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. గొంతు అయితే దారుణంగా పోయింది. ఏం ట్రైన్ అంటారు? వాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. లాలాగూడ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు దానాపూర్ నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఏవైనా వైబ్స్ ఉన్నాయి ఆ ట్రైన్లో. అసలు జనరల్ కోచ్లు కిటకిటలు ఆడిపోతున్నాయి. నాగ్పూర్ వచ్చింది, 10 నిమిషాలు ఆగింది, బయలుదేరిపోయింది. గైస్, నాగ్పూర్ స్టేషన్ కోడ్ NGP. బాయ్ బాయ్ నాగ్పూర్ జంక్షన్. నాగ్పూర్ జంక్షన్ వచ్చి మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్. తర్వాత మన ట్రైన్ వచ్చేసి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోద్ది. అరే అరే అరే, ఆ ట్రైన్ మన ట్రైన్ ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. ఏ ట్రైన్? హౌరా ముంబై ట్రైన్. ఇప్పుడు ముంబై నుంచి హౌరా అయితే వెళ్తుంది ఆ ట్రైన్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే వరకు మన చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. సోర్స్ స్టేషన్ చెన్నై తమిళనాడులో అయితే ఉంటుంది.
డెస్టినేషన్ స్టేషన్ జైపూర్ వచ్చి రాజస్థాన్ లో ఉంటుంది. ఆ ట్రైన్ ఇప్పుడు రాయ్పూర్ వైపు అయితే వెళ్ళిపోద్ది. మనం అయితే మధ్యప్రదేశ్ సైడ్ వెళ్తాం. అదిగోండి డైవర్షన్ అయితే తీసేసుకుంది. నాగ్పూర్ హౌరా లైన్ అది. ఇదే నాగ్పూర్ న్యూఢిల్లీ లైన్. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని రైల్వే స్టేషన్ టచ్ చేస్తుందో తెలుసా? 32 రైల్వే స్టేషన్స్ అండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ రైల్వే స్టేషన్స్ తీసామనుకోండి 30 హాల్ట్లు అయితే ఉంటాయి మన చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ కి. వీక్లీ అంటున్నాను కదా, బై వీక్లీ వేసుకోండి, మర్చిపోయాను. చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ కాదు గైస్. చెప్పడం మర్చిపోయాను, నాకు వచ్చింది లోయర్ బర్త్ 33. మధ్యలో హైడ్రేట్ అవడానికి నింబు పాని కేరళ ఎక్స్ప్రెస్ తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఇప్పుడు తిరువనంతపురం అయితే వెళ్తుంది. అదే అండి త్రివేంద్రం అయితే వెళ్తుంది న్యూఢిల్లీ నుంచి. మధ్యప్రదేశ్ వచ్చాక మన ఫస్ట్ స్టాప్ కి అయితే వచ్చాం, కటోల్ అనమాట. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం కటోల్కి 20 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. ఇప్పటిదాకా మనం ఎన్ని రైల్వే జోన్లు టచ్ చేసాం తెలుసా? సదరన్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, సెంట్రల్ రైల్వేస్. మధ్యప్రదేశ్ వచ్చాక ఏమైందో తెలియదు కానీ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్. ఇదే క్రూజింగ్ స్పీడ్ లో వెళ్తుంది, దీనికి మించి అయితే వెళ్ళట్లేదు. మేబీ ఏదైనా సేమ్ ట్రాక్ పైన ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయో ఏంటో ఏం అర్థం కావట్లే. 130 కొట్టింది. ఇప్పుడే తగ్గింది అనుకోండి. స్టేషన్ లో ఈ క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే మనం బేతుల్కి అయితే వచ్చాం. గివెన్ టైం కన్నా 20 నిమిషాలు లేట్లు అయితే చేరుకున్నాం. మనం ఇంకా సేమ్ సెంట్రల్ రైల్వే జోన్ లోనే ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఇటార్సీ జంక్షన్. ఇటార్సీ వచ్చినప్పుడు రైల్వే జోన్ కూడా మారుతుంది. చెన్నైలో మన ట్రైన్ బయలుదేరక ఇప్పటి వరకు 1280 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాం. అఫ్ కోర్స్ మనం అంటే నేను కాదనుకోండి, ట్రైన్ అయితే ప్రయాణించింది. దక్షిణ ఎక్స్ప్రెస్ తో మనకి క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం స్పాట్ చేయగలమో లేదో. రైట్ సైడ్ ఏదో ట్రైన్ అయితే వచ్చింది. మేబీ దక్షిణ ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసారు రైట్ సైడ్ ఏదో ట్రైన్ వచ్చింది, గూడ్స్ ట్రైన్ అడ్డుంది కానీ దక్షిణ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. మనం అయితే బయలుదేరిపోయాం బేతుల్ నుంచి. అటు సైడ్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు బేతుల్ టు ఇటార్సీ మధ్యలో జర్నీ అంతా కూడా అడవిలోనే ఉంటది. మధ్యప్రదేశ్ లో చాలా అంటే చాలా అడవి ఉంది తెలుసా. బాయ్ బేతుల్. దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అయిపోయింది బేతుల్లో. ఇటార్సీ జంక్షన్ అవుటర్ లో అయితే ఉన్నాం మనం. ఇప్పుడు బండిని అయితే ఆపేశారు. ఇందాక దాకా మనం 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం కదా, ఇప్పుడు 10 నిమిషాలు ఎర్లీగా అయితే వెళ్ళిపోతున్నాం ఇటార్సీ జంక్షన్ కి. ఇంకా 10 నిమిషాలు అయితే ఉంది. గివెన్ టైం కన్నా ముందే వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, కాకపోతే మరి ఆపేశారు. మొత్తం వానర సైన్యం అంతా ఇక్కడే ఉంది. వచ్చేసింది సిగ్నల్, మనం అయితే వెళ్ళిపోతున్నాం ఇటార్సీ జంక్షన్ లోపలికి. ఏం కొట్టుడు అసలు స్పీడ్ లో అయితే తగ్గేదేలే. ఇటార్సీ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. గివెన్ టైం కన్నా ఎర్లీగా తీసుకెళ్ళిపోతారు అనుకున్నాను, కాకపోతే కరెక్ట్ టైంగా తీసుకెళ్తున్నారు. అవుటర్లో ఆపేశారు కదా మన బండిని. వెల్కమ్ టు ఇటార్సీ జంక్షన్. స్టేషన్ కోడ్ ET. అండ్ రైల్వే జోన్ కూడా మనం మారిపోయాం. సెంట్రల్ రైల్వేస్ నుంచి CR నుంచి WCRకి అయితే వచ్చేసాం.
ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఇటార్సీ జంక్షన్. మన ట్రైన్కి ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు అని చెప్పాను కదా, 5 నిమిషాలల్లో 10 నిమిషాలు అయితే ఆపారు. 4 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. మనమైతే బయలుదేరిపోయాం ఇటార్సీ జంక్షన్ నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? రాణి కమలాపతి స్టేషన్, అంటే హబీబ్గంజ్. అటువైపు ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ అయితే ఉంది, మొత్తం అంతా హిందీలోనే రాసి ఉంది. ఏం ట్రైన్ ఏంటో, ఐసీఎఫ్ కోచెస్తో అయితే రన్ అవుతుంది ఆ ట్రైను. ఇక్కడ కూడా హిందీలోనే రాశారు భోపాల్ అని ఒకటి అర్థమైంది. బాయ్ బాయ్ ఇటార్సీ జంక్షన్. మళ్ళీ ఇటార్సీ దాటగానే ఎందుకు ఆపేశారు బండిని? చెన్నైలో బయలుదేరక ఇప్పటిదాకా మనం 1400 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా కవర్ చేసి ఉంటాం. ఇటార్సీ దాటేగా చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. నెక్స్ట్ స్టాప్ రాణి కమలాపతి స్టేషన్ అని చెప్పాను కదా, ఒకప్పుడు హబీబ్గంజ్ అని పిలిచేవారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ మన రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఇటు సైడ్ కూడా ఫుల్ కంటైనర్లు ఉన్నాయి. మనం ఈ రూట్లో చాలాసార్లు ట్రావెల్ చేసాం కానీ ఎప్పుడు ఇంతలాగా అబ్జర్వ్ చేయలేదు. ఈసారి అయితే గట్టిగానే ఉన్నాయి కంటైనర్లు. మరి పక్కనే కంటైనర్ ట్రైన్ కూడా ఉంది. ఇదిగోండి కంటైనర్ ట్రైన్. గైస్ మనం అయితే వచ్చేసాం హబీబ్గంజ్. అదేనండి రాణి కమలాపతి రైల్వే స్టేషన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 3 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. ఈ స్టేషన్ తర్వాత మనం అయితే వెళ్ళిపోతాం భోపాల్. రాణి కమలాపతి స్టేషన్ వచ్చి భోపాల్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. చలి బాగానే పెరిగింది, ఇందాక దాకా ఎండ కొట్టింది. కానీ ఈ రైల్వే స్టేషన్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఏ మాత్రం తీసిపోతే తెలుసా, అంత బాగుంటుంది రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి బయలుదేరిపోయాం, నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. చలి మటుకు సంపుతుంది. హాయ్ ఆపోజిట్ ట్రాక్ లో ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. మన ఆపోజిట్ ట్రాక్ లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. ఐసీఎఫ్ కోచెస్తో అయితే ఉంది. ఆ ట్రైన్ ఏంటో స్పాట్ చేయలేకపోయాను నేను. భోపాల్ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం మనం. ప్లాట్ఫామ్ అటు సైడ్ వస్తుంది. అటు సైడ్ ఏదో ట్రైన్లు అయితే ఉన్నాయి. మరి మనమైతే మిస్ అయిపోతున్నాం, ఎందుకంటే గూడ్స్ ట్రైన్ ఉంది మధ్యలో. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్. అటు సైడ్ ట్రైన్ ఉంది. ఏ ట్రైనో తెలుసా? అంబేద్కర్ నగర్ నుంచి శ్రీ మాతా వైష్ణవదేవి స్టేషన్ కి అయితే వెళ్తుంది అనమాట. మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. శ్రీ మాతా వైష్ణవదేవి స్టేషన్ అంటే ఏంటో అనుకుంటున్నారు? కాట్రా. మాల్వా ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్. భోపాల్ జంక్షన్ లో మన ట్రైన్ కి అఫీషియల్ గా 10 నిమిషాలు అయితే స్టాప్ అనమాట. భోపాల్ తర్వాత జనరల్ గా మనం ట్రావెల్ చేసే రూట్ ఏంటి? ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, న్యూఢిల్లీ కదా. కానీ ఇప్పుడు మనం ఉజ్జయిన్ రూట్ కి అయితే డైవర్షన్ తీసుకుంటాం భోపాల్ జంక్షన్ దాటాక. డాక్టర్ అంబేద్కర్ నగర్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇండోర్ కి దగ్గర వస్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్ డాక్టర్ అంబేద్కర్ నగర్ అయితే వెళ్తుంది కట్రా నుంచి. చెప్పడం మర్చిపోయాను, మనం గివెన్ టైం కన్నా 10 నిమిషాల ముందు అయితే వచ్చేసాం. ఇక్కడ 10 నిమిషాలు అఫీషియల్ స్టాప్ కదా, దాంతోపాటు ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా ఆగుద్ది. 20 నిమిషాలు అయితే మనం
భోపాల్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఆగుతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం అయితే 6 అవుతుంది. మనం ఇంకా బయలుదేరిపోతాం. గివెన్ టైం కన్నా ఇంకా ఎక్కువసేపే ఆపారు మరి భోపాల్ జంక్షన్లో మన ట్రైన్ని. ఏంటో మరి. డాక్టర్ అంబేద్కర్ నగర్ ట్రైన్ అయితే పంపించేస్తున్నారు. ఇప్పుడు కాట్రా నుంచి అయితే వస్తుంది, అంబేద్కర్ నగర్ అయితే వెళ్తుంది. డాక్టర్ అంబేద్కర్ నగర్ అయితే వెళ్తుంది. 6 గంటలకు బయలుదేరాల్సిన మన ట్రైన్ 6:15కి అయితే బయలుదేరుతుంది భోపాల్ జంక్షన్ నుంచి. తెలుసు కదా, ఇక్కడ నుంచి రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం మనం. భోపాల్ స్టేషన్ కోడ్ BPL. బాయ్ బాయ్ భోపాల్. పదండి పదండి, మనం ఉజ్జయిన్కి అయితే వెళ్ళిపోదాం. ఉజ్జయిన్ రూట్ అండి. టైం ఇప్పుడు 5 నిమిషాల దాకా 9 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం ఉజ్జయిన్. ఉజ్జయిన్కి అవుటర్లో అయితే ఉన్నాం. ఇదిగోండి కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ ఉజ్జయిన్ది. ఉజ్జయిన్ జంక్షన్ రెడ్ సిగ్నల్ అయితే క్లియర్ లేదు, అందుకే బయట ఆగిపోయింది మన ట్రైన్. గివెన్ టైం కన్నా మనం 20 నిమిషాల ముందు అయితే వచ్చేసాం ఉజ్జయిన్ జంక్షన్కి. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైందంటే మార్చ్ 2022 రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా. మనమైతే వచ్చేసాం ఉజ్జయిన్ జంక్షన్. ఆఫీషియల్ స్టాప్ ఉజ్జయిన్ జంక్షన్లో 10 నిమిషాలు. గివెన్ టైం కన్నా మనం 5 నిమిషాల ముందైతే వచ్చాం. 20 నిమిషాల ముందైతే తీసుకొచ్చేస్తారు అనుకున్నాను, కానీ బయట అవుటర్లో అయితే ఆపేశారు మన ట్రైన్ని. అమ్మో, క్రౌడ్ బాగా గట్టిగా పుల్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చలి బనీన్లు అవి వేసేసుకున్నారు. చలి మామూలుగా ఉందనుకుంటున్నారా? ఉజ్జయిన్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నగ్దా జంక్షన్కి. అక్కడ లోకో రివర్సల్ అయితే అవుద్ది. 5 నిమిషాల ముందు వచ్చిందని చెప్పాను కదా, 15 నిమిషాలు అయితే ఆగుద్ది ఉజ్జయిన్ జంక్షన్లో. మన చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి మొత్తానికి 2 లోకో రివర్సల్ అయితే అవుతాయి. ఒకటి నగ్దా జంక్షన్లో, ఇంకోటి సవాయ్ మాధాపూర్ జంక్షన్లో. మధ్యప్రదేశ్లో ఒకసారి లోకో రివర్సల్ అండ్ అలాగే రాజస్థాన్లో ఇంకొకసారి లోకో రివర్సల్ అయితే అవుతుంది. ఇంకా మనం రాజస్థాన్ ఎంటర్ అవ్వలేదు, మధ్యప్రదేశ్లోనే ఉన్నాం. రాత్రి అయితే ఎంటర్ అవుతాం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్కి. నాకు తెలిసి నా గొంతు బాగవడానికి ఇంకో 2-3 రోజులు పట్టచ్చు అనుకుంటున్నాను. వెల్కమ్ టు రాజస్థాన్కి అయితే వచ్చేసాం. అండ్ మనం అయితే జైపూర్కి చాలా దగ్గరలో ఉన్నాం. రాత్రి 2 సార్లు అయితే మనకి లోకో రివర్సల్ అయ్యింది. ఒకటి నగ్దా జంక్షన్లో, ఇంకోటి సవాయ్ మాధాపూర్ జంక్షన్లో. జైపూర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ దుర్గాపుర. నేను దుర్గాపుర స్టేషన్లోనే దిగిపోతున్నాను, డీబోర్డ్ చేస్తున్నాను. జైపూర్ రైల్వే స్టేషన్ దాకా అయితే వెళ్ళట్లేదు. ట్రైన్ వచ్చేసి ఆన్ టైం అనమాట. ఆన్ టైం తీసుకొచ్చింది. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే నేనేమేమి మిస్ అయ్యానంటే ఫుడ్ సర్వీస్ అసలు బాగోలేదు, అండ్ అలాగే ట్రైన్ మెయింటెనెన్స్ కూడా బాగోలేదు. అక్కడ చూడండి, ఇప్పుడే ఏదో ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది, జైపూర్కి వస్తుంది. దుర్గాపుర రైల్వే స్టేషన్ ఉంది కదా, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది జైపూర్ ఎయిర్పోర్ట్కి. మన నార్త్ వచ్చినప్పుడు వింటర్లో పక్కాగా జాకెట్ అనేది క్యారీ చేసుకోవాలి. నేను రికమెండ్ చేసేది జాకెట్ అండ్ షూ. ఈ 2 లేవనుకోండి పైనుంచి కింద దాకా ఓడుకొచ్చేస్తుంది. దుర్గాపుర రైల్వే స్టేషన్ ముందైతే ఆపేశారు మన ట్రైన్ని. ఏదో ట్రైన్ క్రాస్ ఓవర్. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా దుర్గాపుర. మనం అయితే వచ్చేసాం దుర్గాపుర స్టేషన్. జైపూర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. నేనైతే దుర్గాపురలో డీబోర్డ్ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రైన్ జైపూర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోద్ది, జైపూర్ జంక్షన్కి. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుర్గాపుర, జైపూర్.